దేవుడు తన ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. హన్నా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఒలికించింది, కృమ్మరించేసింది. షిలోహులోనికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. షిలోహ్ అనే మాటకు నెమ్మది అని అర్థం. అక్కడికి వచ్చింది, దేవుని దగ్గర నుండి నెమ్మది పొందుకుంది. అంతకుముందు వరకు ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు, దుఃఖం, వేదన. కానీ షిలోహులోనికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ప్రభువు ఆమె ప్రార్థన విన్నాడు, అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా హన్నా వల్లే ఒకవేళ కృంగుదల, దుఃఖము, వేదన, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నావా? రా దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయం ఆయన వైపు కేంద్రీకరించి దేవుని వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ వాగ్దాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించిన ఈ రోజంతా బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మాకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు, కేవలం ఆలకించడం మాత్రమే కాదు, తగిన సహాయాన్ని పంపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, ప్రతికూల వాతావరణాల్లో ఉన్నారో, కష్ట సమయంలో ఉన్నారో, బాధలు, నిందల, అవమానాలు ఎంతమందిని అయితే బాధిస్తున్నాయో వారందరూ మీరు కనికరించండి ప్రభువా. నీ జవాబు కోసం వారు ఎదురు చూస్తూ ఉండగా బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేసి నీ కృపా సింహాసనం నుండి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కష్టాల్లో ఉన్న వారిని లేవనెత్తండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, ఆర్థికంగా చిదిగిపోయిన వారిని లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.